అలాగే ఎమ్మెల్యే గారికి, వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరికీ, అధికారులందరికీ అండ్ ప్రజలందరికీ కూడా నేను నమస్కారం. చక్కని కార్యక్రమం. ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనం యోగాంధ్ర కార్యక్రమాన్ని మన జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో మీ అందరికి కూడా అవగాహన ఉండి మన గౌరవ ప్రధానమంత్రి గారు 2000 మనకి వారసత్వ సంపద కింద వస్తున్నటువంటి యోగాని ప్రపంచం మొత్తానికి చాటింపు వేసే విధంగా యునైటెడ్ నేషన్స్ లో ఒక రిజల్యూషన్ పాస్ చేసి ప్రతి ఒక్క దేశం, అంటే మన దేశం నుంచి వచ్చినటువంటి సంపద ప్రతి ఒక్క దేశానికి కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రపంచం అంతా కూడా జూన్ 21వ తారీఖున మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని మనం జరుపుకుంటాం. సో దాన్ని మనసులో పెట్టుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 14 రోజుల పాటు ఈ యోగా యొక్క విశిష్టత, అలాగే ఈ యోగా వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సో దాంట్లో భాగంగా ఈ రోజు మనం మారేడుమల్లిలో ఈ యోగా కార్యక్రమం నిర్వహించుకోవడం. సో దీని వల్ల ముఖ్యంగా 2 ఉద్దేశాలు యోగాంధ్ర కార్యక్రమం. ఒకటి, యోగా యొక్క ప్రయోజనాలు ప్రజలందరికీ తెలియజేయడమే కాకుండా ఇలాంటి సామూహికంగా మనము డిమాన్స్ట్రేషన్స్ చేయడం ద్వారా మనకు ఉన్నటువంటి టూరిస్ట్ సైట్స్ ని ప్రమోట్ కూడా చేసుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది. ఈ రోజు మనం రంపచోడవరంలో పెట్టుకోకుండా మారేడుమల్లిలో పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మన జిల్లా కొత్తగా ఫామ్ అయినటువంటి జిల్లా, నూతన జిల్లా. సో టూరిజం అనేది చాలా పెద్ద పొటెన్షియల్ ఉన్నటువంటి జిల్లా. సో ఇలా మనకు వచ్చినటువంటి అవకాశాలన్నింటినీ కూడా ప్రతి విషయంలో మనం టూరిజం ని ప్రమోట్ చేసుకోవడం కోసము మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మారేడుమల్లిలో మనం పెట్టుకోవడం జరిగింది. మనందరికి కూడా తెలుసు ఈ యొక్క ప్రాంతం యొక్క ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో, గుడిసె గానీ లేకపోతే మారేడుమల్లి కానీ, అలాగే మన చుట్టుపక్కల పర్యాటకంగా చాలా మంచిగా ఉండేటటువంటి స్థలాలు. సో వాటన్నింటినీ కూడా ప్రమోట్ చేసుకునేటట్లుగా అండ్ ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా యోగా నేర్చుకునే విధంగా మనం రూపొందించడం జరిగింది. సో ప్రతి గ్రామంలో వచ్చేది జరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్క సిటిజన్ ని కూడా మనం కామన్ యోగా ప్రోటోకాల్ లో ట్రైన్ చేస్తూ ఉన్నాము. సో రాబోయే రోజుల్లో కూడా మన జిల్లాలో మరిన్ని కార్యక్రమాలు యోగాంధ్ర మీద ఉంటాయని చెప్పి, అలాగే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాలని చెప్పి, అండ్ ప్రజలందరూ కూడా క్రమం తప్పకుండా మనకి ఏదైనా రోగం వస్తే మెడిసిన్ వేసుకోవాలి, ఖర్చుతో కూడుకున్నటువంటి పని. బట్ నేను ఖర్చుతో కూడకుండా ఉన్నటువంటి పని ఏదైనా ఉంది అంటే అది యోగా ఒకటి. సో డజంట్ మ్యాటర్ మనం ఏ ప్రొఫెషన్ లో ఉన్నామని చెప్పి, వీ షుడ్ పుట్ అట్లీస్ట్ ఒక 1 hour మన ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసం పుట్అప్ చేయాలి. సో అది ఏదైనా అవ్వచ్చు, యోగా అవ్వచ్చు, లేకపోతే మీరు ఒకవేళ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదైనా చేయవచ్చు. బట్ దెన్ దిస్ మెంటల్ పీస్ అనేది రావాలంటే, మెంటల్ స్టెబిలిటీ రావాలంటే ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువగా పనిచేస్తాం. సో ప్రతి ఒక్కరు ఈ డిమాన్స్ట్రేషన్స్ ని ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. యోగాంధ్ర వెబ్సైట్ లో, యూట్యూబ్ లో కూడా ఈ ఎంటైర్ డిమాన్స్ట్రేషన్స్ అన్నింటినీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ